ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలనలో నిరాశే కనబడుతుందా? ఆశించినట్లు పరిపాలన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వినబడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని మోదీ ఈ ముగ్గురు జతగట్టి అధికారంలోకి రావడానికి పడ్డ కష్టం చివరికి అధికారం కైవసం చేసుకున్నాక మాత్రం అసలు కనిపించడం లేదా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ప్రజల నుంచి వస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అధికారంలోకి తాను రాగానే తాను చేసిన సంస్కరణలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తాను అమలు చేసిన విధి విధానాలు దేశానికే చాలా వరకు ఉపయోగించారు. పక్క రాష్ట్రాలు వచ్చి కూడా నేర్చుకుని వెళ్ళే పరిస్థితే జగన్ చేసిన పరిపాలనలో చాలా ఉన్నాయి. జగన్ మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. ఆ మాదిరి మేము కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ మాదిరిగా మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపించలేకపోవడం నిజంగా గమనార్హమే. సంక్షేమంకు జగన్ ఇచ్చిన నిధులు కూటమి సర్కార్ ఇవ్వలేకపోతుండడం కూడా ప్రస్తుతం ప్రజానికం గమనిస్తూనే ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలల సమయం అవుతున్నప్పటికీ పెద్దగా దూసుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. పైగా సూపర్ 6 హామీలు అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా సూపర్ 6 ప్రస్తావన తేవడం లేదు. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం 20,000 ఆర్థిక సహాయం లేదు. పేద బిడ్డలకు, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థులకు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. ఆ ఊసు లేదు. తల్లికి వందనమని చెక్ పెట్టారు. ఇలా అడుగడుగున మోసం చేస్తూ పోతున్న ప్రభుత్వంగా ముందుకు అడుగులు వేస్తూ కూటమి సర్కార్ చేయిలెత్తులు ఎత్తేసే కార్యక్రమం. చెప్పేవన్నీ ఒకటి, చేసేవి మరొకటి, చూపించేవి మరొకటి, ఆచరించేది మరో పద్ధతి. ఇలా ప్రజల్లో నిరాశ, నిస్పృహ కలగడమే గాక ఓటేసిన ప్రజలకు కోపం తెచ్చే పరిస్థితికి కూడా కూటమి సర్కార్ చేస్తున్న విధి విధానాల వల్ల రాబోయే రోజుల్లో పెను ముప్పుగా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజల్లో జగన్ మాదిరి చెప్పింది చేస్తాం అనుకునేలా నమ్మకం కల్పించలేకపోవడం ఇప్పుడు సాధారణ జనాలకు సైతం మళ్ళీ జగనే వస్తే బాగుండు, జగన్ను ఓడించి తప్పు చేశామనేటట్టుగానే కూటమి సర్కార్ పరిపాలన ఉంది. కూటమికి అధికారం ప్రజలు ఇచ్చారా, వేరే వాళ్ళు ఇచ్చారా అన్నది పక్కన పెడితే కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న కూటమి సర్కార్ మళ్ళీ జగన్ను గెలిపించే పరిస్థితి ఉండకూడదు. ఓటేసిన ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసే మంచి పని చేశామనుకునేలా వీళ్ళ పరిపాలన ఉంటే బాగుండేది, కానీ లేదు అనేదే ఈరోజు ప్రజల నుంచి వస్తున్న వాదన. ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా పూర్తిగా ఒక భిన్నమైన రాజకీయ కోణంతో చంద్రబాబు 2047 అంటూ కొత్త వాదన తెరపైకి తేవడం, డాక్యుమెంటరీ ఆఫ్ విజన్ 2047 అంటూ మరో 24 ఏళ్ల ముందు చరిత్ర చెబుతాను అంటూ కూడా కొత్త పోకడకు పోయి ఈ మాదిరిగా ప్రకటనలు చేసుకోవడం, ఇదంతా కూడా ఫూల్స్ మాదిరిగా కనిపిస్తుంది అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన ఈ 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన అవకాశం ఏం చేస్తారో చెప్పలేని స్థాయిలో పవన్, చంద్రబాబు విజన్ 2047 అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఉత్తదే, పప్పు లాంటిదే అని కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. గతంలో ఏదో ఒక విజన్ ఇచ్చారు చంద్రబాబు. ఆ విజన్ అమలైందా లేదా అనేది పక్కన పెడితే అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్ళు ఏం చేస్తామో చెప్పాలి. ఈ 5 ఏళ్ళు తన పరిపాలన దేనిపై ఉంటుందో చెప్పాలి, వేటిపై తన ఫోకస్ ఉంటుందో చెప్పాలి, ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నిర్వర్తిస్తానో చెప్పాలి, ప్రజలకు మోసం చేయకుండా ప్రజలను కాపాడుకునే పరిస్థితి ఏంటి అని చెప్పాలి. కానీ 5 ఏళ్ళు పరిపాలన గురించి పక్కన పెట్టి ఎప్పుడో రాబోయే 25 ఏళ్లకు, రాబోయే 30 ఏళ్ల చరిత్రలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ లేని పోకడను ముందేసుకోవడం వల్ల మైలేజ్ పెరగదు, పోతుంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి సర్కార్పై తొలిసారి వాళ్లకు సంబంధించిన మీడియా మిత్రుడే, వాళ్లకు సంబంధించిన ఎల్లో బ్యాచే రాధాకృష్ణ సైతం అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 2047 ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ కూడా రాధాకృష్ణ చాలా గట్టిగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కలెక్టర్ కాన్ఫరెన్స్లో సైతం తల్లికి వందనం అనే సంక్షేమాన్ని ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు అని ఒక్క కలెక్టర్ కూడా చెప్పలేదంటే ఎందుకు చెప్తారు? సామాన్యులకు ఇంకా అర్థమైందో లేదో తెలియదు, కానీ కలెక్టర్లకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పిన మాటలన్నీ ఉత్తవే. హామీలు ఇస్తారు కానీ వాటిని అమలు చేసే విషయంలో ఆసక్తి ఉండదు అని ఏ కలెక్టర్ అయినా కూడా తల్లికి వందనం ఎందుకు అమలు చేయలేదు అని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు సార్ అని చంద్రబాబు ముంగడ చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎవరు అడిగారయ్యా నిన్ను
అని ఆ సమావేశంలో బహుశా చంద్రబాబు కలెక్టర్ల మీద కూడా కోపగించి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఆ ప్రయత్నం కూడా చేయలేదు. సంక్షేమ పథకాలు లేవు, వ్యతిరేకంగా ఉన్న సమస్యలు ఏంటి కలెక్టర్లు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా రిస్క్ తీసుకుని తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక కలెక్టర్ కూడా చంద్రబాబుకు చెప్పే ధైర్యం సాహసం చేయలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం చేయకపోగా ఆయనకు జైలు కొడుతూ ఆయన చేసేదే ఆహా ఊహో అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఇందుకు మూలంగా తిరిగి జగన్ చేసినట్టే చేయలేకపోతున్నాము. జగన్ గతంలో పేదలకు ఇచ్చిన సంక్షేమం కానీ, బటన్ నొక్కి ఇంటికి డబ్బులు పోయిన విధానం కానీ, ఒక మీటింగ్ చేస్తే జగన్ తన నూతనంగా తాను చేసుకొచ్చిన కొన్ని సంస్కరణలు కానీ, గ్రామ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేశాడు. 7 నెలలు గడుస్తుంది, గ్రామ వాలంటీర్లను ధ్యాస కూడా లేదు. ఎన్నికల హయాంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్లకు వేతనం పెంచుతాము, జగన్ ఇచ్చిన చాలని 5,000 ఏం సరిపోతాయి వాలంటీర్లకు, ఏకంగా అధికారంలోకి టీడీపీ కూటమి రాగానే 10,000 రూపాయల వేతనం ఇస్తామన్నారు. దాదాపు 7 నెలలు గడుస్తుంది, మరో 5 నెలలు అయితే సంవత్సరం కూడా అయిపోతుందేమో కానీ వాలంటీర్ను పట్టించుకునే దాఖలాలాగలేదు. దాదాపు 2,50,000 పైసలకు వాలంటీర్లు నడి రోడ్డు మీద దీక్షలు కార్యక్రమాలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు ఈ కూటమి సర్కార్పై. వాళ్ళపై కనీసం సానుభూతి లేదు. అంటే కేవలం ఎన్నికల్లో ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్ మీ ఆస్తులను దోచుకుంటున్నాడు అంటూ ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే ఒక తప్పుడు ప్రచారం చేసి చివరకు అధికారంలోకి రాగలిగారేమో కానీ జగన్ మాదిరిగా సంక్షేమ పథకాలను పంచలేకపోవడం, డబ్బులు లేవో, ఆర్థికంగా ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని పదే చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పుతుండడం, ఇవన్నీ చూస్తుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేసే పరిస్థితుల్లో లేదు. ఎంత స్టార్డమ్గో గెలిచారో అంతే స్థాయిలో 1 డిజిట్కి కూడా పడిపోయే ఛాన్స్ ఆస్కారం కూడా కనబడుతుంది. గతంలో జగన్కు ఒక క్రేజ్ ఉండేది. ఏదైనా మాట మాట్లాడితే, ఏదైనా మాట చెబితే అది చేస్తాడో భయ అనిపించేటట్టే ఉండేది, చేసేవాడు కూడా. కానీ ఇక్కడ చంద్రబాబు ఏం చెప్తున్నాడో అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. లేని డైరెక్షన్స్, లేని యాక్షన్స్, లేనివన్నీ ముంగటేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒత్తాసు పలుకుతూ, పవన్ కళ్యాణ్ కూడా తాను చేసిన తప్పులు చేస్తూ చంద్రబాబు విజన్, చంద్రబాబు ఆహా గొప్పవాడు, ఈహో గొప్పవాడు అంటూ ఇదే కార్యక్రమాలతో ముందుకు సాగిస్తున్నారు తప్ప ప్రజలకు మేము ఏం చేస్తున్నామని చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఇటీవల కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు నిజం మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటూ చాలా గట్టిగా గుండెబద్దలు కొట్టారు. వంగలపూడి అనితపై కూడా తాను అసహనం వ్యక్తం చేశారు. హోంమంత్రి శాఖ నేను తలుచుకుంటే నేను నా వైపు తెచ్చుకుంటాను, నా దగ్గర కనుక హోంశాఖ ఉందంటే అది మామూలుగా ఉండదు అంటూ కూడా హింట్ ఇచ్చే కార్యక్రమం చేశారు. అది చాలదు అన్నట్టు కలెక్టర్ల సమావేశంలో సైతం పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ప్రజలు ప్రభుత్వం నుంచి కొన్ని కోరుకుంటున్నారు, అది చేయలేని పక్షంలో, అది చేయలేక హ్యాండ్స్ అప్ చేస్తే మాత్రం ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది అని చంద్రబాబు పక్కన కూర్చొనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఆ వ్యాఖ్యలు వైరల్గా కూడా మారడం జరిగింది. అంటే జగన్ చేసినట్టుగా చేయలేకపోతున్నామన్నది ఇండైరెక్ట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా వినబడుతున్న అంశం. ఏది చేసినా ఆయన మాదిరిగా సంక్షేమం చేయలేము, ఆయన మాదిరిగా డబ్బులు పంచలేము. కాబట్టి ఉన్నదాన్నే ఇటు తిప్పి అటు తిప్పి ముందుకెళ్ళి ప్రచారమే హోరుబెచ్చి సోషల్ మీడియాలో యాక్టివిటీలను అరెస్ట్ చేయించడం, ఇట్లాంటి ఏవైతే చేయకూడని పనులు ఉంటాయో అవి చేస్తూ చేయాల్సిన పనులన్నీ కూడా దారి తప్పించే కార్యక్రమం చేస్తూ కూటమి సర్కార్ ముందుకు అడుగులు వేస్తుంది. ఈ అడుగులు కూడా పేద ప్రజల నుంచి, సామాన్య ప్రజల నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి ప్రతి ఒక్క సామాన్యుడు వీటిని గమనిస్తున్నాడు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టి సమాధానమే ప్రజానికం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది ఈ కూటమి సర్కార్కి అనడంలో ఎలాంటి సందేహమే లేదు.